పాటల సవ్వడి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు రెండవ ఎపిసోడ్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మొదటి ఎపిసోడ్ని చాలా విజయవంతంగా నిర్వహించుకొని ఈరోజు రెండవ ఎపిసోడ్ని ప్రసారం చేయబోతున్నాం. ఈ రెండవ ఎపిసోడ్లో కూడా చాలామంది గాయకులు చాలా చక్కని పాటలతో సిద్ధంగా ఉన్నారు. వారి యొక్క పాటల్ని విందాం. అదేవిధంగా మొదటి ఎపిసోడ్ యొక్క విజేతల్ని కూడా ఈరోజు మనం ప్రకటించబోతున్నాం. సో అందరూ కూడా చాలా చక్కని పాటలతో వెయిట్ చేస్తున్నారు. సో అందుకని మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. అనూష గారు డల్లాస్ నుంచి సిద్ధంగా ఉన్నారు చాలా చక్కని పాటతో. ఆమె యొక్క పాటని విందాం. అందరికీ నమస్కారం. నా పేరు అనూష. నేను డాలస్ నుండి మాట్లాడుతున్నాను. ముందుగా D10 ఛానల్ అనిల్ గారికి చాలా థ్యాంక్స్ ఈ అవకాశం కల్పించినందుకు. నేను పాడబోయే పాట నీ స్నేహం చిత్రంలోనిది. వేయి కన్నులతో తెరచాటు దాటి చేరదా, వేయి కన్నులతో వేచి చూస్తున్నా, తెరచాటు దాటి చేరదా నీ స్నేహం. కోటి ఆశలతో కోరుకుంటున్నా, కరుణించి ఆదరించదా నీ స్నేహం. ప్రాణమే నీకు కానుకంటున్నా, మన్నించి అందుకోవనేస్తమా. వేయి కన్నులతో వేచి చూస్తున్నా, తెరచాటు దాటి చేరదా నీ స్నేహం. ఎన్నటికీ నా మదిలో కొలువున్నది నువ్వైనా, చెప్పుకునే వీలుందా సంగతి ఎప్పుడైనా. రెప్పదాటి రాననే స్వప్నమేమి కానని, ఒప్పుకుంటే నేరమా తప్పుకుంటే న్యాయమా. ఒక్కసారి ఒక్కసారి లాలా, ఒక్కసారి అయినా చేయి అందించి వింత దూరాన్ని కరిగించుమా. వేయి కన్నులతో వేచి చూస్తున్నా, తెరచాటు దాటి చేరదా నీ స్నేహం. కోటి ఆశలతో కోరుకుంటున్నా, కరుణించి ఆదరించదా నీ స్నేహం. థ్యాంక్ యూ. అనుష గారు చాలా చక్కని పాటని మాకు వినిపింపజేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. వైజాగ్ నుంచి లక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారు. వారి యొక్క పాటని విందాం. అందరికీ నమస్కారం. నా పేరు ఆర్ లక్ష్మి. జీసేగడం మండలం నివాసిని. అలయన్స్ కళాశాల విశాఖపట్నం డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. నేను పాడబోయే పాట వకీల్ సాబా మూవీ సాంగ్. ఆకాశం తాకే నీ యాత్రం ధనులు, మనసారా వినువారెవరు, నిత్తూర్పున రగిలే నీ గుండెల దిగులు, సవరించే మనవారెవరు. కలమారుతున్న జీవితం కలతలోకి జారిన, కలలు కన్న కనులకు నీటి చెమ్మ తగిలిన, వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన, అందమైన బతుకున అలజడి చెలరేగిన. ఏమిటి నీ పాపం ఏమిటి నీ నేరం, చీకటి ముసిరిందా చిటికెల్లోనా. తీరదు నీ శోకం మారదు ఈ లోకం, తరములు ఎన్నైనా నీ కథ ఇంతేనా. మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా, మగువా మగువా నీ తలరాతలు చిరునవ్వులు కలవా. అలుసుగా చూస్తారు లోకువ చేస్తారు, అనాది కాలంగా బలవి నువ్వు. నిందలు వేస్తారు నిన్ను వెలివేస్తారు, ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు. ధన్యవాదాలు మేడం. చాలా చక్కని పాటను మాకు వినిపించారు. ఉమారాణి గారు వరంగల్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ఆమె యొక్క పాట విందాం. అందరికీ నమస్కారం. నా పేరు బి ఉమారాణి. నేను వరంగల్ జిల్లా ఆధ్వర్యం నుండి సంటి అనిల్ కుమార్ గారు నిర్వహిస్తున్న
పాటల సవ్వడి పాటల ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇప్పుడు అతడే ఒక సైన్యం మూవీ నుంచి నా పాట తేట తెలుగు పాట అనే పాట పాడబోతున్నాను. నా పాట తేట తెలుగు పాట, నా పాట తేనెలులకు పాట, పూల తోటలకు పరిమళమిచ్చే గుమగుమ పాట, నీలి మబ్బులకు స్నానం పోసే చిటపట పాట, రామచిలుకలకు వన్నెలు అద్దే రంగుల పాట, కన్న తల్లులను నిద్ర పుచ్చే ఊయల పాట, దైవాన్ని మేలు కొలిపే దీపదూపాల పాట, నా పాట తేట తెలుగు పాట, నా పాట తేనెలులకు పాట. లేత మనసు కాగితాలలో రాసుకున్న పాట, పూత వయసు పుస్తకాలలో దాచుకున్న పాట, చిలిపి కలల చెట్టు కొమ్మలో ఊగుతున్న పాట, పడుచు గుండె ప్రాంగణాలలో మోగుతున్న పాట, అందరూ మెచ్చే పాట, ఒకరికి అంకితమిచ్చే పాట, అందరూ మెచ్చే పాట, ఒకరికి అంకితమిచ్చే పాట, పదాలు అన్నీ బోయిల్లై ప్రేమ పల్లకిని మోసే నా పాట తేట తెలుగు పాట, నా పాట తేనెలులకు పాట. సరిగరి సాని సాని నీ పా, సరిగరి సాని సాని నీ పా, నీ సగా సని సదా గమదా మదమా, సగ సగ మగ మద మద నిద, నీ సని సమగ సా దని సా. పైరగాలి పాఠశాలలో నేర్చుకున్న పాట, కోకిలమ్మ కళాశాలలో చదువుకున్న పాట, నదులలోని జీవరాగమై నింపుకున్న పాట, వెదురులోని మధురనాథమై ఒదిగి ఉన్న పాట, ప్రకృతి నేర్పిన పాట, చక్కని ఆకృతి దాల్చిన పాట, ప్రకృతి నేర్పిన పాట, చక్కని ఆకృతి దాల్చిన పాట, మనస్సు గెలిచిన పురుషునికి స్వరాల అర్చన చేసి నా పాట తేట తెలుగు పాట, నా పాట తేనెలులకు పాట, పూల తోటలకు పరిమళమిచ్చే ఘుమఘుమ పాట, నీలి మబ్బులకు స్నానం పోసే చిటపట పాట, రామచిలుకలకు వన్నెలు అద్దే రంగుల పాట, కన్న తల్లులను నిద్ర పొచ్చే ఊయల పాట, దైవాన్ని మేలు కొలిపే దీపదూపాల పాట, నా పాట తేట తెలుగు పాట, నా పాట తేనెలులకు పాట. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ధన్యవాదాలు ఉమారాణి గారు, మంచి పాటను మాకు వినిపించారు, మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. హన్మకొండ నుండి సరిత గారు ఉన్నారు, ఆమె యొక్క పాట విందాం. నమస్కారము. సంటి అనిల్ కుమార్కి పాటల సవ్వడి పాటల పోటీల్లో పాల్గొంటున్నాను. త్రిబులార్లో మూవీలో ఒక పాట పాడుతున్నాను. నా పేరు తుమ్మలపల్లి సరిత, మండలం దుగ్గొండి, జిల్లా వరంగల్. కొమ్మ ఉయ్యాల కోన జింపాల, అమ్మ వల్లో నేను రోజు ఊగల, రోజు ఊగల, కొమ్మ సాటున పాడే కోయిలా, కూ అంటే కూ అంటూ నాతో ఉండలా, నాతో ఉండలా,
ధన్యవాదాలు. ధన్యవాదాలు సరిత గారు, మంచి పాట మాకు వినిపించారు. మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. కరీంనగర్ నుండి చిందం సునీత గారు ఒక మంచి పాటతో మన ముందుకు వస్తున్నారు. వారి యొక్క పాట విందాం. నమస్కారం, నా పేరు చిందం సునీత. D10 వరల్డ్ ఛానల్ సాహితీ సవ్వడి పాటల సమూహంలో ఈరోజు నా పాట యముడికి మొగుడు చిత్రంలో వేటూరి గారి రచన ఎస్ జానకి బాలు గారు ఆలపించినటువంటి పాట. వాన జల్లు గిల్లుతుంటే ఎట్టగమ్మా, నీటి ముల్లే గుచ్చుతుంటే ఎట్టగమ్మా, సన్నె తొడి మంటి నడుముందిలే లయలే చూసి లాలించుకో, ఓ వాన జల్లు గిల్లుడింకా తప్పదమ్మా, ఒంటి మొగ్గ విచ్చుకోక తప్పదమ్మా, చిత చితలాడు ఈ చిందులో జతులాడాలి జత చేరుకో, ఓ వాన జల్లు గిల్లుతుంటే ఎట్టగమ్మా, వాన విల్లు చీర చాటు వన్నెలేరుకో వద్దు లేదు నా భాషలో, మబ్బు చాటు చందమామ సారే పెట్టుకో హద్దు లేదు ఈ హాయిలో, కోడె ఊపిరే తాకితే ఈడు ఆవిరే ఆగదా, కోకగాలులే హాయ్ సోకితే కోరికన్నదే రేగదా, వడగట్టేసి బిడియాలని ఒడి చేరాను వాటేసుకో, ఓ వాన జల్లు గిల్లుడింకా తప్పదమ్మా, నీటి ముల్లే గిల్లుతుంటే ఎట్టగయ్యా, అందమంత జల్లుమంటే అడ్డు తాకునా చీర కట్టు కానాగునా, పాలపుంత ఎల్లువైతే పొంగుదాగునా జారు బయట కానాగునా, కొత్త కోణమే ఎక్కడో పూలబాణమై తాకగా, చల్లగాలిలే సన్నగా కూని రాగమే సాగదా, తొడగొట్టేసి జడివానకే గొడుగేశాను తల దాచుకో, ఓ వాన జల్లు గిల్లుతుంటే ఎట్టగమ్మా, ఒంటి మొగ్గ విచ్చుకోక తప్పదమ్మా, సన్న తొడి మంటి నడుముందిలే జతులాడాలి జత చేరుకో, ఓ వాన జల్లు గిల్లుతుంటే ఎట్ట. ధన్యవాదాలు సునీత గారు, చాలా చక్కగా పాడారు. మీకు ధన్యవాదాలు. ఆదిలాబాద్ జిల్లా నుండి అరుణ భట్వార్ గారు ఉన్నారు. ఆమె యొక్క పాట విందాం. నమస్తే అందరికీ. నేను అరుణ భట్వార్, ఆదిలాబాద్. చంటి అనిల్ కుమార్ సార్ గారు నిర్వహిస్తున్న పాటల కార్యక్రమంలో భాగంగా ఈనాడు నేను పాడబోచున్న పాట శివరంజని చిత్రంలోనిది. నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జామిలి నీవో, కలుసుకున్న ప్రతిరే కార్తీక పున్నమిరే, నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జాబిలి నీవో, నీ వయసే వసంత ఋతువై, నీ మనసే జీవన మధువై, నీ వయసే వసంత ఋతువై, నీ మనసే జీవన మధువై, నీ పెదవే నా పల్లవిగా, నీ నగవే శిఖ మల్లికగా, చెరి సగమై సగమేదో విరిసిన మన తొలి కలయికలో, నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జామిలి నీవో, కలుసుకున్న తొలి రే కార్తీక పున్నమి రే.
అందించే నా పార్వతిగా మనముకటై రసజగమేలే సరస మధుర సంగమగీతికలో నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు కలుసుకున్న ప్రతిరే కార్తీక పున్నమిరే. ధన్యవాదాలు అరుణ గారు. వి చిన్న గారు సూర్యాపేట నుండి మన ముందుకు వస్తున్నారు. వారి యొక్క పాట విందాం. నువ్వంటే నా నవ్వు, నేనంటే నేను నువ్వంటూ నేనంటూ లేమని, అవునంటూ మాటివ్వు నిజమంటూ నేను నేరాని దూరాలనుకోనని, ఎటు ఉన్నా నీ నడక వస్తాగా నీ వెనక దగ్గరగా రా నేను దూరం, నే వేసే ప్రతి అడుగు ఎక్కడికో అడుగు నిలుచున్నా నీ వైపే చేరేనులే, నీ అడుగేమో పడినేల గుడి అయినదే, నీ చూపేమో సడిలేని ఉరుమైనదే, నువ్వు ఆకాశం నేను నీ కోసం తడిసిపోదా వానలో, ఏ చినుకు ఆ మేఘం విడిపోవసలే, సూర్యుడితో జగగట్టి ఒకటవుతాయే, నీడల్లో నన్ను పల్లె మల్లెల్లో తెలుపల్లె, ఈ భూమికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమ, ఏ చినుకు ఆ మేఘం విడిపోవసలే, సూర్యుడితో జగగట్టి ఒకటవుతాయే, నీడల్లో నన్ను పల్లె మల్లెల్లో తెలుపల్లె, ఈ భూమికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమ. నే ఎటు వస్తాననుకోలేదా, తరుపస్సలు తీయరు పడితే, పో పసివాడని జాలే పడితే, బుగ్గన ముద్దిచ్చి చంపేశారు, నువ్వు నేనంటూ పలికే పదముల్లో అధరాలు తగిలేనా కలిసే ఉన్నా, మనమంటూ పాడు పెదవుల్లో చూడు క్షణమైన విడిపోవులే, ఇది ఓ వేదం పద రుజువవుదాం అంతులే ప్రేమకే మనం, నివురు తొలగేలా నిజము గెలిచేలా మౌనమే వాటమా చేసిన. ధన్యవాదాలండి. మంచి పాటను మాకు వినిపించారు. వైజాగ్ నుండి నిజాముద్దీన్ గారు ఒక మంచి పాటతో మన ముందుకు వస్తున్నారు. ఆ పాట విందాం. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పేనేస్తం, కలకాలం బ్రతికేస్తా. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పేనేస్తం, కలకాలం బ్రతికేస్తా. ఇది పువ్వుల ఎదలో శబ్దం, మన మనసులు చేసే యుద్ధం, ఇక ఓ పదే నా హృదయం, ఇక ఓ పదే నా హృదయం. సత్యము పక్క పక్కనే ఉండై పక్క పక్కనే, చూపుకు రెండు ఒకటి, బొమ్మ బొలుసులు పక్క పక్కనే, చూసే కళ్ళు ఒకటి అయినా రెండు వేరేలే. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పేనేస్తం, కలకాలం బ్రతికేస్తా. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పేనేస్తం, కలకాలం బ్రతికేస్తా. ధన్యవాదాలు నిజాముద్దీన్ గారు. విశాఖ నుండి ఆకాష్ గారు ఒక మంచి పాటతో మన ముందుకు వస్తున్నారు. ఆ పాట కూడా విందాం. అందరికీ నమస్కారం.
నా పేరు కలిపి ఆకాష్. నేను మన్మథన్ మూవీలోని పాటలు పాడుకుంటున్నాను. నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా పూల చెట్టు ఊగినట్టు పాలబొట్టు చిందినట్టు అల్లుకుంది నా చుట్టూ ఓ చిరునవ్వు తేనె పొట్టు రేపినట్టు దీనమెట్టు వంపినట్టు జల్లు మంది గుండెల్లో ఎవరే నువ్వు నా మనసుని మైమరపున ముంచిన ఈ వాన నీకెవరికి కనిపించదేమైనా నేనుగా నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా చుట్టుపక్కలెందరున్నా గుర్తుపట్టలేను అన్నా అంతమంది ఒక్కలాగే కనబడుతుంటే తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా చెప్పలేను నిజమేదో నాకు వింటే కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేరు చెప్పవకను రెప్పలకే మాటొస్తే నేనుగా నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. ధన్యవాదాలు ఆకాష్ గారు, మంచి పాటను వినిపించారు. సిద్దిపేట నుండి సుగుణ గారు ఉన్నారు, వారి యొక్క పాట విందాం. అందరికీ నమస్కారం అండి. సంటి అనిల్ కుమార్ గారు నిర్వహిస్తున్న పాటల సవ్వడి పాటల పోటీకి సితారా మూవీలో నుంచి కిన్నెరసాని వచ్చిందమ్మా అనే సాంగ్ని తీసుకున్నానండి. నా పేరు వాంకల సుగుణ, స్వగ్రామంగూడెం, మండలం బెజ్జంకి, జిల్లా సిద్దిపేట. తన్ననన్ననన్న 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 చెమ్మకు చెమ్మకు జింజిన్న జింజిన్న చెమ్మకు చెమ్మకు జిన్న 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 కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి జమ్మకు జమ్మకు జింజిన్న జింజిన్న జమ్మకు జమ్మకు జిన్న 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 కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి విశ్వనాథ పలుకై అది వీరుల తేనె చినుకై కోనలమ్మ కొనుకై అది కూచిపూడి నడకై పచ్చని సెల్ల తన్ననన్నన్న పావడ గట్టి తన్ననన్నన్న పచ్చని సెల్ల పావడ గట్టి కొండ మల్లెలే కొప్పున బెట్టి వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి ఎండల కన్నే సూకని రాణి పల్లెకు రాణి పల్లవ పాని కోటను విడిచి పేటను విడిచి కోటను విడిచి పేటను విడిచి కన్నులా గంగా పొంగే వేళ నదిలా తానే సాగే వేళ రాగాల రాదారి పూదారి అవుతుంటే ఆ రాగాల రాదారి పూదారి అవుతుంటే కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి మాగానమ్మ చీరలు నేసే మలిసందమ్మ కుంకుమ పూసే మూవల బొమ్మ ముద్దుల గుమ్మ మూవల బొమ్మ ముద్దుల గుమ్మ
గడప దాటి నడిచే వేళ అదుపే విడిచి ఎగిరే వేళ ఒయ్యారి అందాలు గోదారి చూస్తుంటే ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి విశ్వనాథ పలుకై అది విరుల తేనె చినుకై కోనలమ్మ కునుకై అది కూచిపూడి నడకై పచ్చని సెల్ల తన్నన్న పావడగట్టి తన్నన్న పచ్చని సెల్ల పావడగట్టి కొండ మల్లెలే కొప్పున బెట్టి వచ్చే దొరసాని మా వన్నెలకి నెరసాని వచ్చే దొరసాని మా వన్నెలకి నెరసాని. థ్యాంక్ యూ అండి. కరీంనగర్ నుండి శంకరమ్మ గారు మన ముందుకు వస్తున్నారు. వారి యొక్క పాటని విందాం. అందరికీ నమస్కారం. D10 వరల్డ్ ఛానల్ చంటి అనిల్ కుమార్ గారు నిర్వహిస్తున్నటువంటి పాటల సవ్వడి పాటల పోటీలకు స్వాగతం, సుస్వాగతం. బడిపంతులు పాట పాడుతున్నాను. భారతమాతకు జయజయలు. ఎం శంకరమ్మ, టీచర్, కరీంనగర్. భారతమాతకు జయజయలు, బంగారు భూమికి జయజయలు. ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జయజయలు. భారతమాతకు జయజయలు, బంగారు భూమికి జయజయలు. ఆ త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. భారతమాతకు జయజయలు, బంగారు భూమికి జయజయలు. ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జయజయలు. శాంతి దూతగా వెలసిన బాపు, జాతిరత్నమై వెలిగిన నెహ్రూ, విప్లవ వీరుల వీరమాతల ముద్దు బిడ్డలై మురిసే భూమి. భారతమాతకు జయజయలు, బంగారు భూమికి జయజయలు. సహజీవనము సమభావనము సమతావాదమే వేదముగా. సహజీవనము సమభావనము సమతావాదమే వేదముగా. ప్రజాక్షేమమే ప్రగతి మార్గమై లక్ష్యములైన విలక్షణ భూమి. భారతమాతకు జయజయలు, బంగారు భూమికి జయజయలు. ఆ ధన్యవాదాలు శంకరమ్మ గారు, మంచి పాటని మాకు వినిపించారు. హైదరాబాద్ నుంచి మరో పార్టిసిపేట్ ఒక చక్కని పాటతో మనకు ముందుకు వస్తున్నారు. ఆ పాటని మనం విందాం.
ధన్యవాదాలండి. మంచి పాటని వినిపింపజేశారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క పార్టిసిపెంట్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 2వ ఎపిసోడ్ రిజల్ట్స్ని మనం 3వ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మొదటి ఎపిసోడ్ యొక్క విజేతల్ని ఇప్పుడు అనంతలక్ష్మి గారు ప్రకటిస్తారు. తెలుగు వరల్డ్ ఛానల్ వీక్షకులందరికీ శుభోదయం. సంటి అనిల్ కుమార్ గారు నిర్వహిస్తున్నటువంటి ఈ ఛానల్ దినదిన ప్రవర్ధమానంగా వీక్షకులందరినీ చేరగలగడం ఒక మంచి శుభ ప్రారంభం. ఇందులో భాగంగా పాటల సవ్వడి అనేటువంటి కార్యక్రమంలో పాటల పోటీని నిర్వహిస్తున్నందుకు ముందుగా మన అనిల్ కుమార్ గారిని అభినందించుకుందాం. ఇక ఈ పాటల సవ్వడికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించమని నన్ను అనిల్ కుమార్ గారు కోరారు. న్యాయ నిర్ణేతకి న్యాయం చెప్పడానికి ఒక అర్హత ఉండాలి. ఇక నేనెవరు, నాకున్న అర్హత ఏంటి, ఏ అర్హతతో ఈ పాటలు పాడిన గానాలని నేను న్యాయ నిర్ణేతగా వ్యవహరించాను అని అంటే, నేను డాక్టర్ బొక్లాభరణం అనంతలక్ష్మి, వృత్తిపరంగా అనురాగ్ యూనివర్సిటీలో ఆంగ్ల అధ్యాపకురాలిని, ఆంగ్ల ఆచార్యురాలిగా మరియు విభాగాధిపతి, ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉన్నాను. మరియు పాటల పోటీలలో నాకున్నటువంటి ప్రవేశం ఏంటంటే, నేను కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేస్తున్నాను గుంటూరు మ్యూజిక్ కాలేజ్ నుంచి. తర్వాత ఎన్నో పాటల పోటీల్లో విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి చాలా రకాల ప్రైజులు అవి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం మా విశ్వవిద్యాలయంలో మేము ఆలాప్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన మ్యూజిక్ క్లబ్ని స్థాపించి దాని ద్వారా ఎంతోమంది విద్యార్థులకి మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులకి ముందుకు వెళ్ళేలా రకరకాల పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నాము, రకరకాల పెర్ఫార్మెన్సెస్ ఇస్తున్నాము. రీసెంట్గా జరిగినటువంటి ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ ఛానల్లో కూడా మా విద్యార్థి జయంత్ మాధర్ టాప్ 5 పొజిషన్లోకి రాగలిగాడు. సో ఇటువంటి పాటలలో ఉన్నటువంటి ఆసక్తితో నేను న్యాయ నిర్ణేతగా ఉండడానికి అంగీకరించడం జరిగింది. ఇక ముందుగా పాటల పోటీలలో పాల్గొనాలి అనేటువంటి ఆసక్తితో ముందుకు వచ్చిన ఈ 6 గాయకుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. శిశుర్వేత్తి పసుర్వేత్తి వెత్తిగాన రసం ఫణిహి. సో ప్రపంచ భాష అయినటువంటి సంగీతానికి ఎటువంటి అర్హత అవసరం లేదు, శాస్త్ర పరిజ్ఞానం అంతకంటే అవసరం లేదు. లల్లాయి పదాలో లొల్లిపాటలో మనసారా గొంతెత్తి హాయిగా పాడుకోగలడం అనేది ఒక్కటే అర్హత. కాకపోతే పాడగలగడం, బాగా పాడగలగడం మధ్య ఒక 2 చిన్న భేదం ఉంటుంది. పాడగలగడం వేరు, బాగా పాడగలగడం వేరు. సో ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి ముందస్తుగా పాడాలి అనేటువంటి వాళ్ళ వృత్తి ప్రవృత్తులను అన్నిటినీ పక్కన పెట్టి సమయం కేటాయించి ముందుకొచ్చి ఈ విధంగా పాల్గొన్నటువంటి 6 గాయకుల్ని నేను అభినందిస్తున్నాను. పగలే వెన్నెల జగమే ఊయలా అంటూ అరుణ భట్వార్ గారు ఆదిలాబాద్ నుంచి మన ముందుకు వచ్చారు. తని మంచు కలిగింది తలుపు తీయనా ప్రభు అంటూ నాగజ్యోతి శేఖర్ గారు కాకినాడ నుంచి మనకు ఎంతో నిలువెందుగా పాడి వినిపించారు. ఇంకా స్వప్న గారు ఎన్నెన్నో వర్ణాలు అనుకుంటూ చక్కగా పాడి వినిపించారు. అలేఖ్య ఇంటికూరు గారు కొమ్మ ఉయ్యాల కోన జంపాల అంటూ మనందరినీ ఒక ఉయ్యాల ఊపారు. రవిరాజ్ గారు హైదరాబాద్ నుంచి ఇదే రాజయోగం అంటూ చక్కగా హాయిగా గొంతెత్తి పాడారు. ఇక సుగుణ గారు సిద్దిపేట నుంచి జిల్ 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 అంటూ బ్రోగింది అంటూ మన హృదయాల్ని చక్కగా మోయించారు. ఈ అందరిలోనూ ఉన్నటువంటి ప్రథమంగా మొట్టమొదటిసారిగా పాల్గొన్న ఈ 6 మేము ఎటువంటి పారామీటర్స్ కానీ తీసుకోకుండానే కేవలం వీణుల విందుగా వినసొంపుగా
పాడారు పాడారా లేదా అనేటువంటి ఒకే ఒక అంశంతో ముందుకు వెళ్ళడం జరిగింది. సో ఈరోజు మొట్టమొదటిగా విజేతల్ని ప్రకటించే ముందు ఒక్క మాట మీతో చెప్పాలి. పాడాలంటే హృదయం ఉండాలి, హృదయానికి ఏదో కదలిక రావాలి, భావం పొంగాలి, రాగం పలకాలి, దానికి జీవం పోయాలి, పాడాలనే ఉన్నది. ఆ విధంగా జీవం తొణికిసలాడుకుంటూ భావాన్ని నింపి మనస్ఫూర్తిగా పాడినటువంటి ఈ పాటలన్నిటిలోకి మొట్టమొదటి విజేత అలేఖ్య ఇందుకూరి, పశ్చిమ గోదావరి జిల్లా వారిని మొట్టమొదటి విజేతగా ఫస్ట్ ప్రైజ్కి గెలుచుకున్నందుకు అభినందిస్తున్నాము. ఇక రెండవ విజేత, సెకండ్ ప్రైజ్ విజేత రవిరాజు హైదరాబాద్ గారు, ఇదే రాజయోగం అంటూ పాడిన వారిని అభినందిస్తున్నాను. ఇంకా మూడవ ప్రైజ్గా జిల్ 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 అని మ్రోగింది అంటూ పాడిన మన ఎం సుగుణ గారిని సిద్దిపేట నుంచి, వారిని అభినందిస్తున్నాము. విజేతలందరికీ అభినందనలు. మళ్ళీ మనం మరో వారం మరికొన్ని పాటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. ఎంతో ఓపికగా ఈ పాటలన్నింటినీ విని ఆస్వాదించి వారి అభిప్రాయాలని కింద కమెంట్స్ బాక్స్లో రాసినటువంటి మీ అందరు D10 వరల్డ్ తెలుగు ఛానల్ వీక్షకులందరికీ మా కృతజ్ఞతలు. అదేవిధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ, ఎంతో ఆత్మీయతతో మీ అభిమానం కొరకు వేచి ఉన్న మీ అనంతలక్ష్మి, హైదరాబాద్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అనంతలక్ష్మి గారు. మూడో ఎపిసోడ్లో మరెంతో మంది గాయకుల చక్కని పాటలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.